పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఏదైతే భువనగిరి పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, మొత్తంగా డబల్ డిజిట్ గెలవబోతున్నాము, 400 సీట్లలో భువనగిరి ఈసారి ఉండబోతుందని చెప్పేసి కూడా అమిత్ షా ఘంటాపదంగా చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? అమిత్ షా లాంటి నాయకునికి ఒక హోమ్ మినిస్టర్గా ఉండి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి హిస్టరీ ఏంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గర ఏ సంవత్సరంలో పనిచేసిండు, ఏమేమి జరిగిందో తెలియకుండా ఒక నిండు సభల ఫోర్జరీ సంతకం గురించి మాట్లాడిండంటేనే ఆయన ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నా. అమిత్ షా లాంటి వాడు హోమ్ మినిస్టరా, హోమ్ గార్డా నాకు అర్థం కావట్లేదు. అమిత్ షాతో పాటు అక్కడ ఎవరో వాళ్ళ పక్కన ఉన్నటువంటి కింది స్థాయి లీడర్లు ఇచ్చినట్టు చిల్లర్ ఇన్ఫర్మేషన్ గురించి కాగితం మీద రాసిస్తే మాట్లాడిన అమిత్ షా గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. 400 సీట్లు కాదు, బొందబెట్టి 100 సీట్లు కూడా రావు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని మారవాలన్న పిచ్చి ఆలోచన వచ్చినటువంటి మోడీ అమిత్ షాను ప్రజలు బుద్ధి చెప్తారు. మొన్ననే బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే తరిమి కొట్టిర్రో ఈరోజు భారతదేశంలో మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి ఏదైతే గోద్రా ఇన్సిడెంట్ ముస్లిం మైనార్టీలను ఊసకోత కోసి జైలు పాలైన అమిత్ షా కూడా నా గురించి మాట్లాడితే ఆయన ఈ విఘ్నతకే వదిలేస్తున్నాను తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో అవాస్తవాలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ చేయబోతున్నారని చెప్పేసి కూడా చెప్తుండే అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల అవాస్తవాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రాలల్లో పార్టీలను కూలదోసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మొన్ననే హిమాచల్ ప్రదేశ్లో చేసింది. అమిత్ షా పని ఏంటంటే సుపారీ. అమిత్ షా రాజకీయ నాయకుడు కాదు. అమిత్ షా సుపారీలు తీసుకునే వ్యక్తి. సుపారీ తీసుకొని పనిచేయడానికి టికెట్ ఇచ్చి మోడీ లీడర్ని చేసిండు. తర్వాత సుపారీలు ఇచ్చే చాలా గోద్రా ఇన్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్లు చేసి ప్రజల నోర్లు మూయించి ఐఏఎస్ ఐపీఎస్లను కూడా ఇబ్బంది పెట్టి రాజకీయాలు చేసి ఇద్దరు కలిసి గుజరాత్లో కంటిన్యూ ఉండి ఇప్పుడు భారతదేశంలో కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ ప్రజలు గమనించాలి వీళ్ళ నేర చరిత్రలు ఏందో. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. ఇంకా 13వ తారీఖు నాడు తెలంగాణలో, రేపు 4వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా రిజల్ట్ వచ్చే పని ఉంది. అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళకి. ఓకే, బీజేపీ నాయకుల చరిత్ర అందరికీ తెలుసు అని చెప్పేసి రానున్న ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, గుండాల నుంచి.